విజయవాడ సిటీకి మధ్యలో తక్కువ బడ్జెట్లో ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక మంచి సైట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసేయండి. ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి. హాయ్ అండి, డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం. చూడొచ్చండి, ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి ఒక సైట్ అయితే సేల్కి వచ్చింది. ఈ రేకుల షెడ్ ఉంది కానీ ఇదేనండి. ఇది మనకి 49 గజాలు అయితే వస్తుందండి. లొకేషన్ వచ్చేసి విజయవాడ సికామణి సెంటర్ అండి, ఈట్ స్ట్రీట్ రోడ్. ఇది చూడొచ్చు, ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. విజయవాడ సిటీకి మధ్యలో వస్తుందండి ఈ ఏరియా వచ్చేసి. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో 23,50,000 అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ గజం వచ్చేసి అండి 60,000 పైనే ఉందండి. మీరు చూడొచ్చు, అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. సో ఈ రేకుల షెడ్ అయితే తీసేస్తే మనకి 49 గజాల ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చింది. సో మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. ఇంకా అంటే మన ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.